నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ కరెంట్ ఛార్జీలు పెరిగినాయట? ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు వాళ్ళంతా చెప్తున్నారు ఇంకా గట్టిగా వ్యవహరించాలి లీగల్గా కానీ ఇతరత్రా కానీ అన్నారు. చివరికి మీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. స్మార్ట్ మీటర్లు అప్పుడేమో తిట్టారు మిమ్మల్ని, ఇప్పుడు వాళ్ళే పెడుతున్నారు. సో వీటన్నింటినీ ఎట్లా ఎదుర్కొంటారు? కరెంట్ ఛార్జీలు, గ్యాస్ ఒకటే ఇస్తారట సిలిండరు. మరి ఆ ఒకటి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా 2 కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉండదేమో నా అనుమానం. ఒకవేళ ఇచ్చినా కూడా అది కూడా అందరికీ ఇవ్వకపోవచ్చు. కేసీఆర్ గారు నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆంధ్ర నిన్న అసెంబ్లీలో సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక సర్వే వదిలేరు సార్. దాన్ని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పత్రికల్లో జగన్ గారి గవర్నమెంట్ మొత్తం కూడా అధపాతాళానికి వెళ్ళిపోయిందని చెప్పేసి మంచి వండి వార్చిన కథనాలు వచ్చేసారు. నేను పొద్దునే చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయా. ఏంట్రా ఇది అని చెప్పేసి అది చూసి పాత సోషియో ఎకనామిక్ సర్వేస్ చూసి, లేటెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే చూసి, అట్ ది సేమ్ టైం నీతి ఆయోగ్ ఇచ్చే ఇండెక్స్ కానీ, లేబర్ పీరియాడిక్ లేబర్ సర్వే ఇచ్చే ఇండెక్స్ కానీ, ఇవి మొత్తం చూసాను సార్. కాగ్ రిపోర్ట్స్ తో సార్ మొత్తం చూసాను. నా దగ్గర డేటా తీసుకుంటాను, ఓపికని మెచ్చుకోవాలి. చూసాను సార్. చూసిన తర్వాత సార్ ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా పచ్చి అబద్ధాలు రాస్తుంది అన్న నిదర్శనమే ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే సార్. సార్ ఏదైతే 80,000-90,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 80,000-90,000 ఉన్నటువంటి తలసరి ఆదాయం 2 లక్షలకు వెళ్ళిపోయింది అనుకో సార్. 2 లక్షలకు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ అధపాతాళానికి పోయినట్టు సార్. జిఎస్డిపిలో వృద్ధి రేటు సార్ 14-15 స్థానంలో ఉన్నది 6-7 స్థానానికి తర్వాత 4వ స్థానానికి వచ్చింది అనుకో సార్. పాప రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోయినట్టు సార్. అంటే అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి కదా, అది సమస్య. అదే సార్ రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోయినట్టు సార్. వాళ్ళు 32,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ చేస్తే అబ్బా చంద్రబాబు అంట సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ చేస్తే రాష్ట్రం అధపాతాళానికి వెళ్తుంది సార్. దౌర్భాగ్యం ఏంటంటే రేపు 27వ తారీఖున మోడీ గారి సమక్షంలో ఎన్టీపీసీ సార్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ల్యాండ్ అలొకేషన్స్ జరిగింది, అప్రూవల్స్ మొత్తం ఇచ్చింది. వీళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 5 నెలలైనాక జగన్మోహన్ రెడ్డి గారి భజనే సార్. అసెంబ్లీలో మేము అసెంబ్లీకి రాలేదు అంటున్నారు సార్. కానీ అనునిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ బీజేపీ పార్టీ నేతల వరకు సార్ జగన్ గారి పేరు లేకుండా ప్రసంగమే నేను చూడలేదు సార్. జగన్ గారి భజన చేస్తా ఉన్నారు అసెంబ్లీలో సార్. ఇంకోటి వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. మీకు ఒక విషయం కూడా తెలియాలి సార్. మీరు నిరసన తెలపాలి అని చెప్పి ఒక మాట అన్నారు సార్. ప్రజలు నిరసన తెలపరా, వాళ్ళకి నొప్పి కలగదా అని. మరి 17,000 కోట్ల ఛార్జీలు పెరుగుతూ ఉంటే మరి జనం హాహా ఓహో అని అలా. ఇప్పుడు ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు హాహా ఓహో అని భజన చేయొచ్చు, కానీ జనం బాధపడాల్సింది జనం కదా సార్. పాపం సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ సార్. అంబటి రామకృష్ణ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో నిరసన తెలిపితే ఎలా ఉంటుందని దానికి నిదర్శనమే బషీర్బాగ్ ఘటన. చంద్రబాబు నాయుడు గారు ఎవరు అసలు? చంద్రబాబు నాయుడు గారు ఒక కిమ్, ఒక హిట్లర్, ఒక గడాఫీ, ఒక సద్దాం హుస్సేన్ ఇలాంటి వాళ్ళందరినీ మిక్సీలో వేసి పోస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వ హయాంలో బయటకు వచ్చి సార్ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఏందయ్యా బాదుడు అంటే అరెస్ట్ చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏదయ్యా అమ్మఒడి అంటే అరెస్ట్ చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏది రైతు భరోసా అంటే అరెస్ట్ చేస్తా ఉంటారు. ఇక ప్రజలు ఏ ధైర్యంతో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మా కరెంటు బిల్లులు పెంచావు, మా నడ్డు ఇరుస్తున్నావు అని అడిగే ధైర్యం చేస్తారు సార్. అట్లా కాదు, మామూలుగా అయితే పెంచకపో అది వేరే విషయం. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటి ఆ రోజున? నేను పెన్షన్ సరికదా 30% తగ్గిస్తానని చెప్పారు. నేను బొత్స గారు కూడా అదే అడిగారు కదా అసెంబ్లీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం సార్ పులివెందుల్లో. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం విన్న తర్వాత నా పోటీ కూడా చంద్రబాబు నాయుడు గారు పోటీ అనిపించింది సార్. ఆయన నేర్పడతారాన్ని మీరు కూడా మెచ్చుకోవాలన్నమాట. ఎలా సక్సెస్ఫుల్ గా జనాన్ని మాయ చేయొచ్చు అన్న దాని మీద.
లేదు సార్, నేను మా తరమే కాదు సార్, మీ తరం కూడా, మీ తరమే కాదు భవిష్యత్ తరాలు కూడా సార్. చంద్రబాబు నాయుడు గారి లాగా నిటారుగా నించొని కుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పడంలో ఏ నాయకుడు చరిత్రలో లేడు, రాబోడు కదా సార్. అయితే మీరు అన్నారు కాబట్టి సరదాగా అంటున్నా, ఆయన అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నిజంగా అబద్ధాలు ఆడారా లేదా, అబద్ధాలు పనిగట్టుకుని అబద్ధాలు ఆడారని చెప్పొద్దు, ఆ అబద్ధాల మీద రీసెర్చ్ చేయండి, పిహెచ్డి తెచ్చుకోండి. ఖచ్చితంగా సార్. సార్ ఆ రోజు పులివెందులో మాట్లాడిన మాట ఏంటంటే సార్, తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలు మీరే విద్యుత్ తయారు చేసుకునే విధంగా మీకు శిక్షణ ఇప్పిస్తా, మీరే విద్యుత్ గృహ అవసరాలకు వాడుకొని మిగిలింది అమ్మితే ప్రభుత్వం కొనుక్కునే విధంగా చేస్తా, ప్రైవేటు ఛార్జీలు పెంచబోము, ఈ కరెంటు ఛార్జీలు పెంచబోము. ఆయనకి మళ్ళీ ఆయన కూడా దీర్ఘాలు తీస్తూనే చెప్పాడు. కరెక్ట్, అట్లా చెబుతున్నారు మీరు కూడా. ఇంకా 30% తగ్గిస్తా అని మాట్లాడింది ఎవరు సార్? పాపం మా అక్క చెల్లెమ్మలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మనల్ని విద్యుత్ తయారు చేసుకునే విధంగా తయారు చేస్తాడంట, మన దగ్గర నుంచి గవర్నమెంట్ విద్యుత్ కొనుక్కుంటుందంట, మనకి ఇంకా డబ్బులు వస్తాయి, దానికి తోడు మనకి ఇంకా 30% కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారంట. అబ్బా, ఇంత మంచి ప్రభుత్వం కదా మనకు కావాలని చెప్పి మా అక్క చెల్లెమ్మలు ఓట్లు వేసినట్టున్నారు. ఈ రోజు మాత్రం సర్ఛార్జీలు అన్ని పెంచి అక్క చెల్లెమ్మలు నడ్డి విరుస్తున్నారు. ఏనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజు చెప్పిందే కదా అని అడిగితే, ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము పెంచుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు పెంచేటప్పుడు మీకెందుకయా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇవ్వటం? సూపర్ 6 హామీల అమలు ఏదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంటున్నప్పుడు మీకెందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇవ్వడం? నేను క్లియర్గా అడుగుతున్నాను సార్. 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు పొద్దున నిద్రలు ఇచ్చింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలిచారు సార్. పాకాలు ఊదారు, మొత్తం జనాల మైండ్లు మొత్తం జడగొట్టారు. రాష్ట్రం మరో శ్రీలంక అన్నారు. చివరికి అసెంబ్లీ రికార్డులలో 6,64,000 కోట్లకు తేల్చారు. ఎవరు తప్పుడు ప్రచారం చేశారు, ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు సార్, ఎవరి మీద సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి లోపలేయాలి సార్. 32,000 మంది మహిళల అక్రమ రవాణా, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి మాట్లాడారు సార్. అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయాల్లో ఎక్కడికి తేల్చారు సార్? ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు? తిరుపతి లడ్డు గురించి కూడా మన నిన్న టీటీడీది ఏదో జరిగింది కదా, అక్కడ ఏమైనా వచ్చింది ఆ ప్రస్తావన? తిరుమల లడ్డూకి అపచారం జరిగిందని ఏమన్నా వాళ్ళు కొత్తగా కమిటీ కదా, వాళ్ళు కూడా ఏమన్నా చెప్పారా? అసలు టేబుల్ ఐటమే కాలేదు సార్, అది అంతేనా? టేబుల్ ఐటమే కాలేదు సార్. ఇంకోటి కూడా తెలియదు సార్. ఎలక్షన్స్ కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధం సభలు పెట్టాం సార్. సిద్ధం మేమంతా సిద్ధం అని చెప్పి 2 సభలు పెట్టాం సార్. 2 రకాల సభలు పెట్టాం. ఆ సభలకి ఆర్టీసీ బస్సులకు 100 కోట్ల రూపాయల ఆర్టీసీకి నష్టం వచ్చేలా వీళ్ళు వాడుకున్నారు అని చెప్పేసి విచ్చలవిడి తప్పుడు ప్రచారం చేశారు సార్. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లోనే మళ్ళీ ఒప్పుకున్నారు సార్. 86 కోట్ల సంథింగ్ బిల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ₹1 సహా మొత్తం పూర్తిగా వాళ్ళ పార్టీ నుంచి ఆర్టీసీకి చెల్లించింది. తద్వారా ఆర్టీసీకి 86 కోట్ల రూపాయల లాభం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతానికి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని వాడుకోలేదు. మరి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా సార్? వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? దుర్మార్గం ఏంటంటే సార్, నేను తిరుపతిలో కేసులు పెడతారంటే తీసుకొని కూడా తీసుకోవట్లేదట. మరి అటువంటి పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటారు సార్? దుర్మార్గం ఏంటంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధులుగా చాలా మంది వస్తుంటాం సార్. సార్ నేనన్నా అప్పుడప్పుడు పరుషంగా మాట్లాడతా, వెంకటరెడ్డి అన్నా పరుషంగా మాట్లాడతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అధికార ప్రతినిధి, ప్రస్తుత ఎమ్మెల్యే అధికార ప్రతినిధిగా ఉన్నాడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు సార్. ఏ రోజు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, విఘ్నుడు సార్. ఏ రోజు ఒక్క పరుష పదజాలం కూడా మాట్లాడు సార్. ఏమయ్యా లోకేష్ బాబు గారు, రాష్ట్రంలో పేకాడ క్లబ్లు ఎక్కువైపోయినాయి. ఏం రాష్ట్రంలో పేకాడ క్లబ్లు ఎక్కువైపోయినటువంటి వాస్తవం కాదా? మద్యం సిండికేట్ ఎక్కువైపోయింది, వాస్తవం కాదా? దాని నుంచి కమిషన్లు ఎంత వస్తున్నాయంటే దానికి 4 కేసులు అండి సార్. ఈ ఒక్క ఘటన నిదర్శనం కాదా సార్? ఏపీ ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి ఆరోపణలు వాళ్ళు చేయలేదంటే వాళ్ళు అంతకంటే 4 రెట్లు ఎక్కువ చేసి ఉంటారు. అట్లాంటి ఆరోపణలు ఈ ఒక్క ఘటన నిదర్శనం కాదా సార్? ఏపీలో రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు మొత్తం కాలరాయబడుతున్నాయి, ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే రోజులు పోయాయని సార్. వాళ్ళు ఒక విషయం సార్, వీళ్ళు ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు 5 నెలల పాలనలో ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు సార్, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచుతాను అని. ఈ రోజు రాష్ట్రాన్ని దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
ఎందుకంటే సార్ నాకు తెలుసు సార్, ఈ స్వతంత్ర భారతదేశంలో నాకు తెలిసి బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా సార్ ఎక్కడ లిక్కర్ డోర్ డెలివరీ లేదు సార్. ఎక్కడ లిక్కర్ డోర్ డెలివరీ లేదు సార్. నాకు తెలిసి వేరే దేశాల్లో ఎక్కడన్నా లిక్కర్ డోర్ డెలివరీ ఉందేమో, మనకు తెలిసి అయితే భారతదేశంలో ఎక్కడా లేదు నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్ట్ ఏమన్నా ఉంటే నేను చెప్పలేను. సో దాన్ని సార్ వాళ్ళ ప్రింట్ కూడా భలే ఉంటుంది సార్. దీంట్లో ఒకసారి చదువుతాను సార్. చదవండి, చూపించండి. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ అంట సార్. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ, రెస్పాన్సిబుల్ గా తాగాలంట సార్. కాల్ నౌ నెంబరు, లిక్కర్ హోమ్ డెలివరీ, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్యాకేజ్ డెలివరీ, ఎస్విడి వైన్స్, స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్, డొంక రోడ్డు, పడమట. డోర్ డెలివరీ మంచి ప్రోగ్రెస్ లో ఉంది, మంచి ప్రోగ్రెస్ లో ఉంది. ఎన్టీవీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో వేసారు, లిక్కర్ షాపులు, డాబాలు ఎక్కడ పడితే అక్కడ కనపడతాయని చెప్పి. సార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి ఎంత తేడా ఉంటుందనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి ముగిస్తా సార్. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకాల్లో ఒక సంతకం సార్, బెల్ట్ షాపుల రద్దు. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ రద్దు అయిందా సార్? ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేలం పాటలు పాడి మరీ పాడుకుంటున్నారు కదా. ఇప్పుడు 42,000 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఒక్క సంతకంతో ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేసింది. మళ్ళీ ఈ రోజు బెల్ట్ షాపులకి వేలం పాటలు సార్. బెల్ట్ షాపులు వేలం పాటలు కూడా కాదు సార్, తీసుకున్నారు సార్. కొత్త ట్రెండ్ సార్. ఇది అద్భుతంగా ఉంటుంది సార్, ఇంట్రెస్టింగ్ ఇష్యూ, మీకు ప్రజలకు కూడా తెలియదు సార్. నెల్లూరు జిల్లా, పాత ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సార్. రాపూర్ మండలంలో ఒక బెల్ట్ షాప్ కి, ఒక ఊర్లో బెల్ట్ షాప్ కి దరఖాస్తులు ఇచ్చారు సార్. 80 దరఖాస్తులు పడ్డాయి సార్. ఒక్కొక్క దరఖాస్తుకి దరఖాస్తు ఫీజు 25,000 రూపాయలు సార్. ఓ నాయన, ఆ ఊళ్ళోనేనా? ఎవరు వసూలు చేశారు సార్? అది ప్రజాశక్తి పేపర్ లో కాదు, ఎవరు వసూలు చేశారు ఆ డబ్బులు అంటున్నా? వైన్ షాప్ వాళ్ళు సార్. వైన్ షాప్ వాళ్ళే. ఓహో, వాళ్ళకి ఆ రకంగా కవర్ చేసుకుంటున్నారు అన్నమాట. దరఖాస్తులు పెట్టారు సార్, ప్రజాశక్తి పేపర్ లో వచ్చింది. 80కి పైగా దరఖాస్తులు వచ్చాయి సార్. ఓకే, ఇంతకు మించి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే సార్, గుడి దగ్గర మద్యమే, బడి దగ్గర మద్యమే, వీధిలో మద్యమే, ప్రతి బడ్డీ కొట్టు దగ్గర మద్యమే, ప్రతి కిరాణా కొట్టు దగ్గర మద్యమే. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి అంతర్జాతీయ స్థాయి విలువల వల్ల ఇంటింటికి డోర్ డెలివరీ కూడా వచ్చింది సార్. ఇంకా ఇవన్నీ మేము అడిగామనుకో సార్, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి డోర్ డెలివరీ అని చెప్పి పాంప్లెట్లు వేశారు అని చెప్పి మేము పెట్టామనుకో, మొన్న కదా జగన్ కృష్ణ అని ఒక కుర్రాడి మీద అరెస్ట్ చేసినట్టు, ఇది ఆంధ్రజ్యోతిలోది గడువు సరే ఇసుకెక్కడ అని ఆంధ్రజ్యోతి పేపర్ కట్టింగ్ పెట్టినందుకు ఆయన పిల్లల్ని అరెస్ట్ చేశారు సార్. అట్లా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు డోర్ డెలివరీ అని చెప్పేసి అంటున్నారని చెప్పి అది మేము కూడా పోస్ట్ చేసామనుకో, శేఖర్ రెడ్డి గారి మీద కేసులు పడేయండి, ఒక 10 స్టేషన్లో తీసుకొచ్చి లోపలేండి అంటారేమో. అది మీరు అడిగితే కొమ్మినేని గారి మీద ఒక 20 స్టేషన్లో కేసులు పడేయండి, లోపలేండి అంటారేమో. మీరు ఏదో చేసుకోండి బాబు, మాధవులకి ఎందుకు మళ్ళీ మా పేర్లు ఎందుకు పెడతారు? మీడియా వాళ్ళని కూడా ఈ వయసులో మాకు అవసరమా సార్? మీడియా వాళ్ళని కూడా తీసుకొచ్చారు సార్. మీ విషయం వైఎన్ఆర్ గారు, యూట్యూబ్ అమీర్, అలాగే ఏపీ ప్రైడ్ రఘునాథ్, రామనాథ్ రెడ్డి గారు, రమానంద రెడ్డి, రఘునాథ్ అండి, రామానంద రెడ్డి, రామనాథ్ రెడ్డి, ఏపీ ప్రైడ్ రామనాథ్, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. వాళ్ళందరూ పేర్లు కూడా ప్రస్తావించినట్టుగా రాసి పడేశారు. రవీందర్ రెడ్డి చెప్పాడని చెప్పి వీళ్ళు రాసేశారు. సార్ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే సార్, మీరు ప్యానల్ మిత్రులు అలాగే వీక్షకులు కూడా గమనించాలి సార్. ఏ నలుగురు ఫోన్ లో మాట్లాడుకుంటున్నా, లేకపోతే ఏ నలుగురు ఎక్కడైనా కలిసినా, ఎరా నీ మీద ఏమైనా కేసు వేసారా, సోషల్ మీడియా కేసు, ఎరా ఎప్పుడు తీసుకెళ్తున్నారు నిన్ను? ఇంకోటి సార్, వైసీపీలో చాలా మంది మాట్లాడుకునేమాట, ఏంటి ఇంకా నీ మీద కేసు పడలేదా అంటే, కేసు అరెస్టు అనే దాన్ని ఏ స్థాయికి దిగజార్చారు వాళ్ళు. ఇంతకుముందు కేసు అరెస్టు అంటే భయపడేవాళ్ళు జనాలు. అవును, తెలంగాణలో పోలీసులు పెట్టిన కేసుని కోర్టు రిజెక్ట్ చేసింది సోషల్ మీడియా ఆయన మీద. మరి అక్కడేంటో పాపం సోషల్ మీడియా వాళ్ళకి ఈ ప్రశ్నించిన వాళ్ళందరినీ జైలుకు పంపుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. మీరు న్యాయస్థానానికి దీని మీద రిప్రజెంట్ చేయగలిగితే కూడా బాగుంటుంది. ఇందాక లక్ష్మణ్ గారి స్పీచ్ జడ్జిమెంట్ ఒకటి ఉందని పురుషోత్తమ్ రెడ్డి గారు చెబుతున్నారు కదా సార్. కొమ్మినేని గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా కేసులు ఏదైతే పోస్టులకి సోషల్ మీడియా కేసులు పెట్టట్లేదు సార్. మీరు చెప్పినట్టు 111P అనే సెక్షన్ పెడుతున్నారు. అది ఆ సెక్షన్ ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పి సార్. హ్యాబిచువల్ అఫెండర్
హ్యాబిచువల్ అఫెండర్, ఆర్గనైజింగ్ క్రైమ్ అని చెప్పి 2 వస్తాయి సార్ దాంట్లో. దాని ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తా ఉన్నారు సార్. ఒకవేళ నిజంగానే ఎవరైనా తప్పుడు పోస్ట్ పెట్టుంటే దానికి ఐటీ యాక్ట్ అనేది అమలు చేయాలి సార్. అవును. కానీ ఆ ఐటీ యాక్ట్ కాకుండా ఆర్గనైజ్డ్ క్రైము, హ్యాబిచువల్ అఫెండరు, మరి ఇప్పుడు వాళ్ళ టైంలో జరిగినవన్నీ అసలు ముట్టుకోవట్లేదు, ఆ కేసులే పెట్టట్లేదట. తిరుపతిలో నిన్న వాళ్ళు చెప్తున్నారు కదా. సార్ దారుణం ఏందో తెలుసా సార్? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అతని ఆర్గనైజింగ్ క్రైమ్ లో భాగంగా చాలా ఏదైతే నేతల నాని అనే వాళ్ళ భార్య మీద, శాంతి నేతల అనే ఆవిడ మీద, పేర్లు పెట్టమని అనే ఆవిడ మీద ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చింది సార్. ఆవిడ మీద మార్ఫింగ్ ఫోటోస్, న్యూడ్ ఫోటోస్ పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు సార్. ఈ రోజు వరకు అరెస్ట్ లేదు. సార్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు చర్చా కార్యక్రమంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి గురించి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, జుగుప్సాకరంగా మాట్లాడితే చర్యలు లేవు. అట్లా కాదు మీరు పెట్టాలా చర్యలు లేవంటే కనీసం ఎవరు తీసుకున్నారు సార్? తీసుకోపోయినా నిన్న తిరుపతిలో చేయాలి, అట్లాగా అన్ని చోట్ల చేయాల్సిందే మీరు కూడా సార్. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా మీ ద్వారా సార్ పోలీస్ యంత్రాంగానికి కూడా తెలియజేస్తున్నాం సార్. మీరు ఈ రోజు తీసుకోపోవచ్చు, కానీ కోర్టులు ఉన్నాయి, ప్రైవేట్ కేసులు వేస్తాం. రైట్, కోర్టులు ఉన్నాయి, ప్రైవేట్ కేసులు వేస్తాం సార్. అందులో మాత్రం సందేహమే లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే చర్య చేపడుతున్నారో అశ్లీలం, అసభ్యం, బూతులు కంటెంట్ ఉన్నటువంటి ఏదైతే మేము అరికట్టాలి అంటున్నారు. ఎస్, స్వాగతిస్తున్నాం ఒక రాజకీయ పార్టీగా. కానీ అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించడానికి మాత్రమే వాడుకుంటున్నారు సార్. బూతులు లేకున్నా, అశ్లీలం లేకున్నా, ఏం లేకున్నా సరే అరెస్ట్ చేయడానికి దాన్ని వాడుకుంటున్నారు తప్పిస్తే అక్కడ చూడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం రాస్తున్నారు. అక్కడ కనిపిస్తా ఉంది మనకి ఎంత నీచంగా మార్పింగ్లు చేస్తున్నారు. వాళ్ళల్లో ఒక్కరినైనా అరెస్ట్ చేసి 111 సెక్షన్ కింద రిమాండ్ పంపించారా సార్? రైట్. అంటే రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి, భయాందోళనకు గురి చేయడానికి మాత్రమే వాడుకుంటుంది, కానీ శాంతి భద్రతల పరిరక్షణకి ఎక్కడా వాడుకోవట్లేదు సార్. చివరిగా ఒక్క మాట సార్, చివరిగా సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే మహారాష్ట్ర విషయంలో మాట్లాడుతూ నేను నిన్న పొద్దునే చూశాను సార్, దాన్ని ట్వీట్ వేస్తున్నారు సార్. ట్వీట్ ఏంటంటే బంగ్లాదేశ్ లో మహిళల మీద అత్యాచారాలు, పాకిస్తాన్ లో హిందువుల మీద అత్యాచారాలు చూస్తుంటే ఆయన హృదయం ద్రవించిపోతుందండి సార్, చుముక్కుమంటుందండి సార్ పాపం. కానీ ఆంధ్రప్రదేశ్ లో మైనర్ బాలికల దగ్గర నుంచి మొదలుపెట్టి పండు ముసలి వారి వరకు 150కి పైగా అత్యాచారాలు జరిగితే పాపం ఆయన హృదయం ద్రవించిపోవట్లేదు సార్. బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడడానికి నోరు పెగలట్లేదు. కానీ అక్కడికి వెళ్ళి ఓట్ల రాజకీయం కోసం మళ్ళీ అక్కడ కూడా సనాతనే అండి సార్. అయితే సనాతనం పోవడా అవన్నీ ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, దానివల్ల అయ్యేది లేదు పోయేది. కానీ అయితే ప్రజలు పూతులు తిడుతున్నారని ఒక వాస్తవాన్ని ముందు ఒప్పుకుని తర్వాత 4 గరుచుకుని మా ఇంట్లో వాళ్ళని తిట్టారని 10 అబద్ధాలు మళ్ళీ మార్చేసి చంద్రబాబు గారు ఏం చెప్పమంటే చెప్తున్నాడు. ఇక దాన్ని బట్టి అర్థం కావట్లేదు ఆయనకున్న ధైర్యం ఏ పాటిదో, ఆయనకున్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం కావట్లేదు.